90% ఇట్లా అటాక్ కాదు, వెంటనే ఫేస్ టు ఫేస్ మనం చేతులకు ముట్టుకొని ముక్కు కానీ నోరు కానీ అక్కడ కళ్ళు ఇంటికి దీపం ఇల్లాలంటారు కదా, మనం కరెక్ట్గా చేస్తూ పోతేనే కదా వాళ్ళు బాగుండేది, వాళ్ళు కరెక్ట్గా చేసేది. మనమే నేర్పించుకోవాలి మన పిల్లలకు కానీ మన భర్తలకు కానీ. వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి వస్తుంటారు. ఇదంతా ఉట్టుకున్న తర్వాత పై దాకా మోచేతులు దాకా మనం ఇంట్లో నీళ్ళు ఎక్కుంటాయి కదా, మోచేతులు దాకా తుట్టుకొని బాగా మొత్తం వాటర్తో కడిగేసి 20 సెకండ్స్. అందరికీ నమస్కారం అండి. నా పేరు రజియా. స్వరాజ్యం టీఎల్ఎఫ్లో హెచ్ఆర్పీగా పనిచేస్తున్నాను మెప్మా ద్వారా. ఈరోజు అక్టోబర్ 15 చేతుల పరిశుభ్రత దినోత్సవము. మనం కరోనాను తరిమికొట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హ్యాండ్ వాష్ చేయాలి. హ్యాండ్ వాష్ ఏ విధంగా చేయాలి అనేది మనము మూడు గ్లాసుల్లో మనకు డెమో చూపించడం జరిగింది. ఆ డెమోలో ఫస్ట్ ఉత్త నీళ్ళతో చేతులు కడిగితే ఎంత మురికి వెళ్తుంది, తర్వాత వచ్చేసి సబ్బు నీళ్ళతో కడిగితే ఎంత మురికి వెళ్తుంది అనేది డిఫరెంట్ అనేది చూపించినాము. ఆ తర్వాత వచ్చేసి ప్రతి ఒక్కరూ కూడా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అనకుండా మొత్తం అందరూ కూడా చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మందులు ఇచ్చేటప్పుడు కానీ అన్నం పెట్టేటప్పుడు కానీ చేతులు పరిశుభ్రంగా చూసుకోవాలి. వంటలు చేసేటప్పుడు కూడా చేతులు పరిశుభ్రంగా చూసుకోవాలి. అన్నం తినేటప్పుడు కానీ బయటికి వెళ్ళేసిన తర్వాత కూడా మొత్తం హ్యాండ్ వాష్ అనేది పరిశుభ్రంగా ఇట్లా స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ సబ్బు వేసుకొని రఫ్ చేసి తర్వాత వేళ్ళ మధ్యలో బొట్టిన వేలు ఈ విధంగా ఇట్లా గోళ్ళల్లో 2 చేతులకి మణికట్టు వీలైతే 3 చేతుల వరకు సబ్బుతో శుభ్రం చేసుకున్న తర్వాత దీన్ని ఏ టవల్కి కానీ గుడ్డకి కానీ తూర్చకుండా గాల్లో ఒక 20 సెకండ్స్ ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాతనే మనం ఏదైనా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల కరోనాని తరిమి కొట్టచ్చు. కర్నూలు నగర ప్రజలందరికీ నమస్కారం అండి. నా పేరు మాలతి, హెచ్ఆర్పి. నేను స్వరాజ్యం టీఎల్ఎఫ్ మెప్మా అని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో హెచ్ఆర్పిగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు అక్టోబర్ 15. మనం ప్రతి సంవత్సరం అక్టోబర్ 15వ తారీఖున చేతుల పరిశుభ్రత దినోత్సవం అని జరుపుకుంటాము. ఎందుకు చేతుల పరిశుభ్రత దినోత్సవం అంటూ జరుపుకుంటున్నామంటే మనలో చాలామందికి చేతులు నీట్గా ఉంచుకోవడం వల్ల ఏమవుతుంది, ఊరికి అలా కడిగేస్తే అయిపోతుంది కదా అని చాలామందికి తెలీదు. ఆ చేతుల్ని ఎలా కడుక్కోవాలి, మనం ఏ విధంగా శుభ్రంగా ఉంచుకోవాలి అనేది. ముఖ్యంగా మహిళలు ఈ విషయం తెలుసుకున్నట్లయితే మనకు వచ్చే జబ్బులలో 90% అరికట్టవచ్చు. అది కరోనా లాంటి జబ్బులకే చేతులు కడుక్కోండి అని చెప్తున్నారు. దానికోసమని మనం కంపల్సరీ ఉదయం లేచిన వెంటనే టాయిలెట్కి వెళ్ళొచ్చిన తర్వాత, వంట చేసే ముందు, భోజనం చేసే ముందు, పిల్లలకి పెట్టే ముందు మనం కంపల్సరీ చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. సోప్ వేసి కడుక్కోవాలి, నీట్గా పెట్టుకోవాలి.